to come forward and address all of us. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో పృథ్వీ గారికి వెల్కమ్ చెప్పేద్దాం. అందరికీ నమస్కారం. నేను వచ్చినప్పుడు నన్ను ఎవరు గుర్తుపట్టుకోలేదు. ఎవరో ముసల్మాన్ అనుకున్నారు. నేనండి పెళ్ళిలో యాక్ట్ చేశాను. ఈ మధ్య యానిమల్, సంక్రాంతికి వస్తున్నాం, తండేల్, లైలా. పృథ్వీ గారు కాదు, మీ అంతలో మీరు కార్ డ్రైవ్ చేస్తూ అలా గేట్ దగ్గరకు వచ్చేసి మీరు డైరెక్ట్గా ఎంట్రీ ఇస్తే ఎలా గుర్తుపడతారండి? ఇప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు అప్పుడు వచ్చింది ఆ వాల్యూమ్ అంతా. థ్యాంక్ యూ. నాకు చాలా చెప్పాల్సింది ఈ సినిమా గురించి, చాలా కథ ఉన్నాయి. ఎందుకంటే అబౌట్ అవర్ డార్లింగ్ ప్రొడ్యూసర్స్, ఓకే, వాట్ ఆల్ ప్రాబ్లమ్స్ దే ఫేస్డ్ ఈ సినిమాలో, అది నెక్స్ట్ ఫంక్షన్ చెప్తాను. మై డార్లింగ్ డైరెక్టర్ వన్ మోర్ అని, సో దట్ ఐ విల్ సే ఇన్ దట్ ఫంక్షన్. అండ్ మేడం గురించి, హీరోయిన్ గురించి, నా డార్లింగ్ హీరో గురించి చాలా చెప్పాలి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, దీని ముందు ఒక సాంగ్ చూశారు కదా, ఆ సాంగ్ అప్పుడు మన హీరోయిన్ వచ్చినప్పుడు షీ కేమ్ విత్ హర్ స్ప్రెయిన్డ్ లెగ్, దాంట్లో డాన్స్ చేసింది. అండ్ వీ షాట్ దట్ సాంగ్ ఫర్ 7 nights, ఫుల్ నైట్స్. బాబు డాన్స్ చేసి బాబుకి హెడ్ నుంచి టో వరకు ఫుల్ బాడీ పెయిన్ వచ్చేసింది. కానీ అంత హ్యాపీగా ఈజీగా చేశారు. చూసారా ఎంత మాస్గా ఉంది ఆ సాంగ్. కానీ ఈరోజు ఇట్స్ అ డిఫరెంట్ లాంచ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ సెంటిమెంట్ బిట్వీన్ మదర్ అండ్ సన్. డైరెక్టర్ గారు ఇందాక అడిగారు, మీకు మీ అమ్మ బర్త్డే గుర్తుందా? అది గుర్తుంది. నేను ఒకటి అడుగుతానండి అందరితో, మీ అమ్మ దగ్గర ఎప్పుడైనా మీరు వెళ్ళి థ్యాంక్ యూ అని చెప్పారా? ఎప్పుడు చెప్పారండి? నువ్వు చెప్పావమ్మా? ఎప్పుడు చెప్పావు? లాంగ్ బ్యాక్. కరెక్టే సార్. సో ఖచ్చితంగా చెప్తాను, 18th ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత, మీరు ఈ సినిమా చూసిన తర్వాత ఇంటికి వెళ్ళి అమ్మకి కనీసం ఒక్కసారైనా థ్యాంక్ యూ చెప్తారండి. ఓకే, సో నెక్స్ట్ ఫంక్షన్లో చాలా చెప్తాను. ఇప్పుడుకి ఐ విల్ ఫినిష్ మై స్పీచ్ విత్ జై ఎన్టీఆర్ గారు, జై జూనియర్ ఎన్టీఆర్ గారు, జై బాలయ్య అన్న గారు, జై కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ. జై అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి.